Namaste. Welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. ఈ రోజు మధురం మమకారం సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి మదర్స్ అండ్ అలాగే పిల్లలు కూడా రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వెరైటీస్ చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమల్లో ఒక టేస్టీ వంట ముందు చూసేద్దాం. హలో రాజు గారు. సో ఈ రోజు ఏం వంట చేస్తున్నారు గుమగుమల్లో? పాలక్ రాజ్మా కర్రీ అండి. పాలక్ రాజ్మా కర్రీ. పాలక్ కాంబినేషన్ లో రాజ్మా ఇస్తున్నాం మనం. జనరల్ గా ఎక్కువ ఏంటంటే పన్నీర్ లేదా ఇదే చేస్తాం కదా. అవునా. సో ఇక్కడ రాజ్మా కూడా తీసుకుంటున్నాం. సో అట్లా పేస్ట్ లాగా వస్తుందా గ్రేవీ అంతా మనకి? అంటే పాలక్ సేమ్ అలాగే వస్తుంది. పాలక్ పేస్ట్ లా యూజ్ చేస్తున్నాం. రాజ్మా మనం ఉడికించి అలాగే వేస్తున్నాం, గింజల పలంగా వేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. మరి పాలక్ రాజ్మా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాలక్ రాజ్మా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలకూర పేస్ట్ 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెన్న 1 టేబుల్ స్పూన్. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అన్ని ముందు రెడీ చేసి పెట్టేసుకుంటాం కాబట్టి మనకి ఫైనల్ గా చేసుకునేటప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఈ డిష్ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక పూట ముందుగా మనం రాజ్మా నానబెట్టేసాలి. సో రాజ్మా కానీ చనాతో కానీ ఇలా చేసుకుంటప్పుడు ఒక పూట ముందుగా మనం ప్లాన్ చేసుకుంటే సో ఆ టైం అది కరెక్ట్ గా సరిపోతుంది. మనం ఉడికించుకుంటే ఆ టెక్స్చర్ అది సాఫ్ట్ గా వస్తుంది. సో ఫస్ట్ కొంచెం ఆయిల్. సో దీంట్లో ఆయిల్ తో పాటు కావాల్సిన కొంచెం వెన్న కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు. సో యూజువల్ గా దీంట్లో మనకి అట్లా మసాలా దినుసులు ఏమి యాడ్ చేయరా రాజుగారు పోపులో? లేకపోతే అంటే మన కావాల్సిన కొంచెం మసాలా టైప్ లో చేసుకోవచ్చు అండి. ఎక్కువ మటుకు కొంచెం ప్లెయిన్ గానే చేస్తాం. ఓకే ఓకే. సో ఇవి కొంచెం వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అలా మసాలా దినుసులు కాకుండా ఓన్లీ జీలకర్ర యాడ్ చేసుకున్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. సో పాలకూర అలాగే రాజ్మాకి జీలకర్ర మంచి కాంబినేషన్. ఓకే. సో ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత సో పాలకూర పేస్ట్ ఇది ఉడికించి పేస్ట్ చేసుకున్నామండి. కొంచెం స్పైసీగా కావాలనుకుంటే ఉడికించేటప్పుడే 1-2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసేసి పేస్ట్ చేసుకుంటే మనకు గ్రేవీ కొంచెం స్పైసీగా వస్తుంది. అలా కావాలనుకుంటే మిర్చితో పాటు పేస్ట్ చేసుకోవచ్చు ఉడికిచ్చేసి. దీంట్లోనే సరిపడా ఉప్పు, పాలక్ కాబట్టి కొంచెం ఉప్పు చూసి వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా పసుపు. సో ఈ పాలకూర ఉడికించిన ఇంకొంచెం మగ్గితే మనకు బాగుంటుందండి. ఆయిల్ అది ఫ్రై అయితే బాగుంటుంది. సో కమ్మటి టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం వేగాలి. ఓకే రాజు గారు. సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం నూనె వేసుకోగానే పడేస్తూ ఉంటాం. నెయ్యి ప్యాకెట్స్ కూడా అలాగే పడేస్తూ ఉంటాం. కానీ ఈ ప్యాకెట్స్ పడేయకుండా ఇందులో కనుక పప్పు దినుసులను నిల్వ ఉంచుకున్నట్లయితే ఇవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి. ఓకే అండి. చిట్కా చూసేసారు కదా. సో పేస్ట్ కూడా చక్కగా వేగిపోయినట్టు ఈజీగా మూవ్ అవుతుంది కదా. సో ఈ స్టేజ్ లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మా. సో కొంచెం నేను మీడియం సైజ్ రాజ్మా తీసుకున్నాండి. కాశ్మీరీ రాజ్మా అని కూడా అంటారు ఇది. జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో మనకు కావాల్సినంత ఎంత లూజ్ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇంకొంచెం రాజ్మా టేస్ట్ ఎక్కువ తెలియాలి అనుకుంటే కొద్దిగా రాజ్మా పేస్ట్ లా చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. థిక్ గ్రేవీ అనేది కూడా పెరుగుతుంది. సో పాలక్ తో పాటు ఆ రాజ్మా టేస్ట్ అనేది కూడా తెలుస్తూ ఉంటుంది ఆ గ్రేవీలో.
ఈ స్టేజ్లోనే కొద్దిగా వెన్న కూడా యాడ్ చేస్తున్నాను. ఓకే. సో ఇది అవసరం అనుకుంటే యాడ్ చేయొచ్చండి, కంపల్సరీ అని కాదు. ఎలాగూ బటర్తో మనకి టేస్ట్ అనేది బాగానే ఉంటుంది కాబట్టి బాగానే ఉంటుంది, స్పెషల్గా ఈ పాలక్లో కూడా బాగుంటుంది. అండ్ మెయిన్లీ రోటీస్ వాటికి తీసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం మీడియం స్పైసీగా ఉన్న మనకి ఆ టేస్ట్ అనేది సెట్ అయిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూర తినొచ్చు, అప్పుడు ఎక్కువ తినొచ్చు. కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అయిపోయిందండి డిష్. పాలక్ రాజ్మా కర్రీ రెడీ. ఓకే అండి, మరి పాలక్ రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాలక్ రాజ్మా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పాలకూర పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన రాజ్మా, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత వెన్న వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలక్ రాజ్మా కర్రీ రెడీ. పాలక్ రాజ్మా కర్రీ తయారీ విధానం చూసారు కదా. సో టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే అండి. ఆ రాజ్మా అంతా బాగా కనిపిస్తుంది కదా, కొంచెం డిఫరెంట్ తీసుకున్నాం కదా, బాగున్నాయి ఈ సైజ్. నేను చెప్పినట్టుగా ఆ రెండు టేస్ట్లు తెలుస్తున్నాయి, రాజ్మాది కూడా అలాగే పాలక్ కూడా. రాజ్మా కూడా అంటే చాలా సాఫ్ట్ గా బాగా ఉడికింది యాక్చువల్లీ. అండ్ ఈ సైజ్ రాజ్మా బాగుంది, తినడానికి కూడా అంటే ఈజీగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఆ గింజలు కూడా ఎక్కువ తిన్నా అంత అనిపించట్లేదు. కొంతమందికి ఆ సైజ్ చూసే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అవును, అలా కాకుండా కొంచెం ఇలా చిన్న సైజ్ తీసేసుకుంటే రాజ్మా తిన్నట్టుగా కూడా ఉంటుంది, మంచిగా ఆ డిష్ ఎంజాయ్ కూడా. అంటే ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా ఇలాంటివి కూడా మనము ఆ పెద్ద వాటితో కాకుండా ఇలా చిన్నవి తెచ్చుకోవచ్చు. టేస్టీగా ఉంది రాజు గారి కర్రీ మాత్రం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. లేత జామాకుల్ని కనుక నములుతూ ఉన్నట్లయితే పంటి నొప్పి తగ్గిపోతుంది. అలాగే జామాకుల్ని కొద్దిగా నీళ్ళలో వేసి బాగా మరక్కాచి కషాయంలాగా చేసుకుని అది గోరువెచ్చగా ఉన్నప్పుడు కనుక పుక్కిలిస్తూ ఉన్నట్లయితే చిగుళ్ళు బలపడతాయి. అలాగే చిగుళ్లకు సంబంధించిన సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే, మరి ఈ రోజు మధుర మమకారంలో మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి మదర్స్ ఇద్దరు రెడీ అండ్ పిల్లలు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా ఇవాళ వెరైటీస్ చూసేద్దాం. సో ఫస్ట్ వీళ్ళందరినీ కూడా మనం పరిచయం చేసేసుకుందాం. హాయ్. ఎందుకంత ఆగి హాయ్ అని చెప్పావు నీరసంగా? సో ఏం చదువుతున్నావు? ఏం పేరు నీ పేరు? My name is K. I'm studying in 5th class. సిరి 5th క్లాస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఎక్కడికి వెళ్ళలేదు సమ్మర్ హాలిడేస్ కి? వెళ్ళలేదా? నువ్వు ఒక్కదానివేనా? బ్రదర్ సిస్టర్స్ ఉన్నారా? అన్న ఉన్నాడా? ఏం పేరు అన్న పేరు? సంజయ్. సంజయ్. సో ఇంతకీ సిరి మీ మదర్ ఎవరు? భాగ్యలక్ష్మి. హాయ్ అండి. హాయ్ అండి. సో మీరు చేసే అన్ని వెరైటీస్ తింటుందా? తింటుందండి. మొక్కలు పెట్టకుండా కొద్దిగా పెడుతుంది. సో ఈ రోజు సిరి నీకేంటంటే చాయిస్, మమ్మీ ఏం చేస్తానో అది తినక్కర్లేదు, నువ్వేం అడిగితే అది వాళ్ళు చేస్తారనమాట. సో నీకు నచ్చినవి నువ్వు అడగొచ్చు, ఓకేనా? సో నువ్వు ఆలోచించు, నేను మళ్ళీ వచ్చి రాస్తాను. ఓకే. హాయ్. హాయ్. మన ఇద్దరం సేమ్ పించా. ఏం పేరు నీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. సో మీ మదర్ పేరు ఏంటి? సంతోష్ లక్ష్మి. సంతోష్ లక్ష్మి. మీ ఇద్దరు సిస్టర్సా? అవునండి. ఓ అయితే మీ ఇద్దరు కూడా. సో నువ్వేం చదువుతున్నావు? 8th class. 8th క్లాస్. వెరీ గుడ్. సో నీకు అన్ని ఇష్టమేనా అమ్మ చేసేవి? ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా? ఉంటాయి, ఆబ్వియస్లీ ఉంటాయి కదా. సో సరే, నీకు కూడా అంతే. ఈ రోజు నీకేమి ఇష్టం అది నాకు చెప్పావనుకో, నేను రాస్తాను, మమ్మీ అది చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాము మరి ఈ మూడిట్లో మీ మమ్మీ ఏం సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, తీసుకోండి. సో మళ్ళీ చూద్దాం మీ సిస్టర్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏం వచ్చాయి. ఓకేనా?
ఓకే, సో తీసుకోండి మీరు. ఓకే, సో చూడండి ఇప్పుడు ఎవరికి ఏమొచ్చాయో. సున్నుండలండి. సున్నుండలా? ఓకే, సో మీకండి? బ్రెడ్ కట్లెట్ అండి. బ్రెడ్ కట్లెట్. సో ఒక స్వీట్ ఒక హాట్ అన్నమాట. సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. సున్నుండలు చేసేస్తారా? ఓకే, సో అంటే మినప సున్నుండలే కదా? మినప సున్నుండ. ఓకే ఓకే, మరి మినప సున్నుండలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మినప సున్నుండలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, పంచదార పొడి 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పిస్తా కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. చేద్దామండి. సో ఫస్ట్ మనం ఏమైనా వేయించాలా? ఫస్ట్ మినపప్పు తీసుకొని సిమ్లో వేయించుకోవాలండి. ఓకే, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేయించితే స్మెల్ బాగుంటుంది. కొంచెం లైట్ ముందుగా మనం మినపప్పు వేయించుకుందామండి. కొంచెం కలర్ చేంజ్ అయితే కొంచెం లైట్, మనకి ఎలాగో పప్పు అది వేగితే స్మెల్ బాగా వస్తుంది, దాన్ని బట్టి ఈజీగా తెలిసిపోతుందండి. అండ్ మినపప్పు హెల్త్ కి చాలా మంచిదండి. సున్నుండలు బేసిక్ గానే ఒక హెల్దీ ఫుడ్, పిల్లలకి బ్రెయిన్ కి కూడా బాగుంటుంది. మామూలుగా కూడా మా పాప వేరే స్వీట్స్ ఏం తినదు. మా అక్కయ్య చేసిన సున్నుండాలంటే చాలా ఇంట్రెస్ట్ గా తింటుంది. చేస్తాం ఇది. అసలు మామూలుగా ఏ స్వీట్ తినదు, ఇది ఒక్కటి మట్టుకు తింటుంది. సున్నుండలు ఇష్టమా? బాగా చాలా ఇష్టం, మా పాపకి చాలా ఇష్టం. సున్నుండలు ఇష్టమా నీకు? చెల్లెలు పాప ఇద్దరు. ఓకే, సో సరిపోతుందండి. ఆఫ్ చేసేనా? ఇది కొంచెం చల్లారాలండి. అప్పటి వరకు మనం దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇద్దరేనా అండి సిస్టర్స్? ఇంకా ఇద్దరు సిస్టర్ మేము. మా ఇద్దరి మధ్యలో అన్నయ్య అండి. తన పేరు నగేష్ అండి. హాయ్ చెప్పండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ చెప్పరా? ఓకే, సో తప్పకుండా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. మా బాబు ఉన్నాడు, రాలేదు. మీ బాబు రాలేదా? మా బాబు చరణ్. సో చరణ్, మీ బాబు పేరు? చరణ్ సాయి అండి. చరణ్ సాయి. తనేం చదువుతున్నాడు? 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓ, వెరీ గుడ్. కొంచెం కిస్మిస్ వేస్తున్నానండి. ఓకే, కొద్దిగా కాజు, జీడిపప్పు. సో యూజువల్ గా సున్నుండలు మోస్ట్లీ ప్లెయిన్ గానే చుట్టేస్తారు. ప్లెయిన్ గా ఉంటాయి, ఇది జస్ట్ గార్నిష్ గురించి అండి. ఓకే, పిల్లలకి కొంచెం గార్నిష్ కానీ వాళ్ళకి డెకరేషన్ ఉంటే ఈజీగా తింటారు కదా, నచ్చుతుంది బాగా. ఇది అయిపోయిందండి, స్టవ్ కట్టేసి. ఓకే, ఇది అయిపోయిందండి. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందామా? ఇది కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటుందండి. కొంచెం రవ్వలాగా కూడా చేసుకోవచ్చు. ఎలాగో అంటే మనం ఎంత గ్రైండ్ చేసినా కొంచెం అది ఆ రవ్వ ఉంటుంది కదా, కొంచెం అలా తగిలితేనే పళ్ళకి టేస్ట్ బాగుంటుంది. అవును, ఇది వేసేసుకున్నామండి. మనం ఇప్పుడు మిక్స్ చేసేసుకున్నాం. ఇది మిక్స్ అయిపోయిందండి. మనం తీసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ పెట్టుకో. ఇది మెత్తగా అయిపోయింది చూడండి. ఓకేనా? అయిపోయింది. ఓకే, సో అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇంకా మనం కొంచెం నెయ్యి వేడి చేసుకుందామా? కొంచెం ఎక్కువ వేడి కాదు, లైట్ గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మిగతా పౌడర్స్ వేసేస్తారా? ఇలా వేసేసుకుందాం. పిండి అండి, పంచదార కూడా కొంచెం మిక్సీ వేసుకొని పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఈ రెండు మిక్స్ చేసేసుకోవాలండి. ఓకే, సో సున్నుండలు కొంచెం ఆ పిండి అది వేడిగా ఉన్నప్పుడు చుట్టుకుంటే మనకి బాగా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం నెయ్యి వేడి చేసుకొని దీంట్లో వేసుకోవాలి. ఓకే, మామూలుగానే సున్నుండలు అంటే చాలా ఎక్కువ నెయ్యి వేసి అలా చుట్టుకుంటూ ఉంటారు, అందుకే అది వరకట్లో హెల్దీగా ఉండేది. ఇప్పుడు కొంచెం పాలు చల్లుకొని కూడా చల్లుకోవచ్చు కదా. యా. సో మీరు ఏమైనా వర్కింగా లేకపోతే ఇంట్లో అయినా? నేను వర్కింగ్ అండి, నేను డెక్కన్ మీడియాలో చేస్తాను, అత్తాపూర్ బ్రాంచ్ లో. ఓ సూపర్ సూపర్. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బ్యాంక్ లోన్స్ చేస్తుంటారు. బ్యాంక్ బిజినెస్ లోన్స్ చేస్తుంటారు. ఓకే ఓకే. సో ఏం పేరు మీ వారి పేరు?
మా వారికి శ్రీనివాస్ గుప్తా అండి. ఒకసారి మా వారికి హాయ్ చెప్పరా? తప్పకుండా. శ్రీనివాస్ గారు మీకు ప్రత్యేకంగా నా తరపు నుంచి హాయ్. అండ్ మా ఆఫీస్ లో వాళ్ళందరికీ కూడా ఒకసారి అవునా? సో మీడియా వాళ్ళకి, లక్ష్మి గారు పనిచేస్తున్న కొలీగ్స్ అందరికీ కూడా నా తరపు నుంచి, మా షో తరపు నుంచి హాయ్. మా పేరెంట్స్, మా ఫాదర్ పేరు లింగం అండి, మా మదర్ పేరు రమణి. మా పేరెంట్స్ కూడా హాయ్ చెప్పి ఇంకొకసారి లిస్ట్ చెప్పండి అందరికి. ఫ్యామిలీ. ఓకే. సో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి, పేరెంట్స్ కి ప్రత్యేకంగా నా తరపు నుంచి ఒక పెద్ద నమస్తే అండ్ హాయ్. సో ఏం చేస్తున్నావు ఐశ్వర్య ఇంట్లో ఖాళీ టైంలో? టీవీ చూస్తున్నావా? నో టీవీ. నో టీవీయా? ఎందుకు? టీవీ చూడటం ఇష్టం లేదా? కనెక్షన్ లేదు. కనెక్షన్ లేదా? టీవీయే లేదు మా ఇంట్లో. టీవీయే లేదా? లేదండి. అదేంటి? అంటే ఇంకా అందరం వెళ్ళిపోతాం కదా, వచ్చిన తర్వాత కూడా మళ్ళా అదో వేరే ప్రపంచంలో ఉంటాం. ఇంట్లో వచ్చిన తర్వాత అసలు ఎప్పుడు టీవీ లేదా మీ ఇంట్లో? ఒకప్పుడు ఉండేదండి, 5 years బ్యాక్. తర్వాత తీసేసారు? తర్వాత తీసేసాము. పిల్లలు చదవడం అన్ని ఇబ్బంది అవుతుంది. గ్రేట్ కదా. మీ ఇంట్లో ఉందా? మా ఇంట్లో లేదండి. మీ ఇంట్లోనే లేదా? టీవీ లేదు. మరి మీ పిల్లలు గోల్ చేయరా ఇప్పుడు టీవీ గురించి? టైం సరిపోదండి. ఇంకా దానికంటే నుంచి ఇంటర్నెట్ ఉందండి. అవునా? దాంట్లో హ్యాండ్ ఫోన్స్ అండి అందరికి, ప్రతి ఒక్కరికి ఒక టీవీ. ఇంకెందుకైతే టీవీ ఉన్నా లేకపోయినా ఏముంది, మొత్తం టీవీ అంతా దీంట్లో వస్తుంది కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు? నువ్వేమన్నా సింగింగ్, డాన్సింగ్ ఇట్లాంటివి నేర్చుకుంటున్నావా ఐశ్వర్య? లేదు. లేదా? స్కూల్కి వెళ్ళే టైంలో నేర్చుకుంటాను. అదే ఏం నేర్చుకుంటున్నావు? పాటలు పాడడం. పాటవా? మరి ఏమైనా పాడతావా? ఇంకా వెళ్ళలేదు. ఇంకా వెళ్ళలేదా? ఇప్పుడు స్టార్ట్ అయితే వెళ్తానంటున్నావా? ఓకే ఓకే. ఈ గ్యాప్ లో మీ మమ్మీ చక్కగా సున్నుండలు చుట్టేశారు. బాగున్నాయండి, సాఫ్ట్ గా, చాలా నీట్ గా వచ్చాయి. వేయించిన డ్రై ఫ్రూట్స్ దీనిపైన గార్నిష్ కి పెట్టుకుంటున్నాం అండి. మనం ప్లేట్లో గార్నిష్ చేసుకుంటాం వేడిగా, సమ్మర్ లో స్పెషల్ గా. ఓకే, సున్నుండలు రెడీ అండి. సూపర్. ఓకే అండి, మరి మినప సున్నుండలు రెడీ. టేస్ట్ చూసే తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మినప సున్నుండలు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి మినపప్పు వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నెయ్యి వేసి పిస్తా, కిస్మిస్, జీడిపప్పు వేయించి పక్కనుంచాలి. ఒక బౌల్లో మినప్పిండి, పంచదార పొడి, కాచిన నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఉండల్లా చుట్టుకోవాలి. ఆపై వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మినప సున్నుండలు రెడీ. ఓకే అండి, మరి మినప సున్నుండల తయారీ విధానం చూసారు కదా. చుట్టడం అయితే బాగా చుట్టారండి, చక్కగా నీట్ గా ఉన్నాయి. యా, సో టేస్ట్ చూసేద్దాం. ఇంకా ఫస్ట్ పిల్లలకి ఇచ్చేద్దాం. తీసుకో ఐశ్వర్య. ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది. స్వీట్నింగ్ అది బాగా పర్ఫెక్ట్ గా సరిపోయింది. బాగుందండి, కొంచెం రవ్వ రవ్వగా ఉండి కరకరలాడుతూ బాగుంది. బేసిక్ ఇలాంటి స్వీట్స్ లో ఏంటంటే మనకు ఒక టేస్ట్ అలవాటు అయిపోయి ఉంటుంది కదా. సో అలా అవి తినగానే ఆ ఫ్లేవర్స్ అన్ని మనకి ఈజీగా ఇదైపోతూ ఉంటాయి మనకి. సో చాలా టేస్టీగా ఉంది. బాగుంది, వెరీ నైస్. సో బాగుందా? మొత్తం ఫినిష్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, సో మరి సున్నుండలు అందరికీ తెలిసినవే, చాలా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కిస్మిస్ అంటే ఎండు ద్రాక్ష కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఈ వేసవి కాలం మన శరీరానికి చాలా వరకు చలువ చేస్తుంది. అలాగే పైల్స్, మొలలతో బాధపడే వారికి కూడా చాలా ఉపశమనంగా ఉంటుంది. ఇప్పుడు బ్రెడ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బ్రెడ్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, పచ్చిమిరపకాయలు 3, టొమాటో 1, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, తరిగిన ఉల్లిపాయ 1, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కట్టామీఠా చట్నీ కొద్దిగా. ఓకే, మరి బ్రెడ్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలన్నీ కూడా చూసారు కదా. ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం. సో స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుందాం. అన్ని డైరెక్ట్ గా మిక్స్ చేసేసుకోవడమేనా? అన్ని, ఎందుకంటే ఆలు ఆల్రెడీ ఫస్ట్ బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఓకే,
సో కట్లెట్ అంటే మనకు కంపల్సరీ ఆలు కంపల్సరీ కదా. బ్రెడ్ మామూలుదే అండి, మిల్క్ బ్రెడ్ ఓకే. మామూలు స్మాష్ చేసుకోవడం అంతే డైరెక్ట్. రొటీన్ గా ఆలు అంటే ఇంకా కొంచెం కట్లెట్ అనగానే పెద్ద పని అనేసి బయటకు వెళ్తాం కదా మనము. అవును. ఇంకా తక్కువ ఇంగ్రీడియంట్స్ త్వరగా అయిపోవాలి పిల్లలకి, ఇంకా హాలిడేస్ కదా వాళ్ళకి, ఎప్పుడు ఏం చెప్తారో తెలియదు కానీ కావాలి. ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం స్నాక్స్ అనేవి కొంచెం ఎక్కువ అడుగుతుంటారు, అంటే వాళ్ళకే అనే కాదు మనకి కూడా. పేరు వాళ్ళది మెయిన్. సమ్మర్ లో రైస్ ఎవరు తినరు, రైస్ కష్టం కదా. కొంచెం ఉడకబెట్టుకున్న బఠానీ అండి. ఓకే. కొద్దిగా లైట్ గా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్. ఓకే. అందులో ఇంకేమీ లేదండి. కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో బేసిక్ గా ఈ కట్లెట్స్ అనేవి మనం నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసేసుకుని హ్యాపీగా చేసుకోవచ్చు. కొద్దిగా చాట్ మసాలా. ఓకే. నిమ్మకాయ కొద్దిగా, ఉప్పు కొద్ది. ఓకే. సో మీ పాపకి స్నాక్స్ అవి ఎక్కువ ఇష్టమా? చాలా అండి. బాబు కూడా తింటాడు పాపం, వాడు అంతగా అనడు. ఏమనడా? చెప్తే అది వింటాడు. అవునా? ఈవిడే వినదా? వాళ్ళ నాన్న చెప్పింది తింటాను, వాళ్ళ నాన్నతో చెప్పి నాతో చెప్పిస్తుంది అంతే. ఓ ఈవిడ నాన్న ఫేవరెట్? ఇద్దరు అంతే. ఇద్దరు అంతేనా? ఏడుస్తే కూడా నాన్న ఏడుస్తారు. అవునా? మేము లేకుండా ఉంటారు. ఎక్కడికైనా వెళ్తే హ్యాపీ, వాళ్ళకి పర్లేదా? నాన్న వాళ్ళ నాన్న కుకింగ్ కూడా వస్తుంది, ఇంకా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళ నాన్న. అవునా? సిరి నీకు ఎక్కువ నాన్న అంటే ఇష్టమా? అవునంట. కలిపేసేయండి. ఎందుకు డాడీ ఎప్పుడు నేను తిట్టరా? అస్సలు మమ్మీ బాగా తిడతారా? డాడీతో చెప్పి మమ్మీని తిట్టిస్తుంది. మమ్మీ కూడా తిట్టదంట పాపం, మీ మీద కంప్లైంట్ చేయట్లేదు అంటే ఇంక ఇద్దరం అలా చూసేసుకుంటే ఇంకా మళ్ళీ అవునవునవును. సింగింగ్ అంటే కూడా చాలా ఇంట్రెస్ట్. అవునా? కాకపోతే మాకున్న టైంలో పాపం తనని సంగీత క్లాస్ పంపించలేదు అనిపిస్తుంది నాకు. ఇంకా ఈసారి కంపల్సరీ ఫిక్స్ అయ్యాను నేను కూడా, ఏదైనా టైం ఉండని వాళ్ళకి స్పెండ్ చేయాలనేసి. ఇంకా అవునవును, కొంచెం ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంటే బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ కొంచెం, అంటే కాల్చడానికి కాబట్టి కొద్దిగా ఎక్కువ పడుతుంది, మొత్తం స్ప్రెడ్ చేసేస్తున్నాను. కొంచెం నెయ్యి లైట్ గా, కొద్ది టేస్ట్ కోసం. రౌండ్ షేప్ మన మా పిల్లలు లైట్ ఎలా షేప్స్ కావాలంటే ఎలాగో కట్లెట్స్ బేసిక్ గా మనము ఏ షేప్ లో చేసుకున్నా కూడా చక్కగా వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఎలా అయినా చేసేసుకోవచ్చు. సో అయితే అన్ని ఇంట్లోనే ట్రై చేస్తూ ఉంటారా వంటలన్నీ? చేస్తానండి, ఆల్మోస్ట్ చేస్తాను. సో ఇవి చక్కగా అటు ఇటు కాల్ చేసుకుంటే మనకి కట్లెట్స్ రెడీ కదా. ఓకే, అయిపోయినట్టేనండి. అయిపోయినాయండి. ఇవి తీసేసి బౌల్లో పెట్టుకొని ఆఫ్ చేసేనా? బ్రెడ్ లైట్ గా, కొంచెం బ్రెడ్ కదా, బ్రెడ్ అనేది కొద్దిగా లైట్ గా, కొంచెం అది కూడా కొద్దిగా కాదు. ఓకే. సో ఇది జస్ట్ ఊరికే అలా పైన పెట్టాలి. మామూలుగా అయితే చేయొచ్చు కట్లెట్స్, ఇట్లా కూడా ఇంకా బాగా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా. అంటే యాక్చువల్గా అందులో కూడా మనం బాగానే బ్రెడ్ మిక్స్ చేసాం కదా, మనకు ఆ టేస్ట్ బాగానే తెలుస్తూ ఉంటుంది అనుకుంటా కదా. ఓకేనా? ఓకేనా? కొద్దిగా పైన ఆనియన్ అండి. ఓకే. సో ఇంక ఇలాంటి వాటికి మనం ఆనియన్ కంపల్సరీ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అంటే ఆనియన్ ఇట్లా కొంచెం సాలెడ్ పెట్టుకుంటే. టమాటా అండి పైనుంచి, పక్క కొద్ది లైట్ కొత్తిమీర. ఓకే. కొత్తిమీర కొద్దిగా పచ్చిదే కాబట్టి ఇలా వేసేసుకున్నా. బేసిక్ గా చాట్ ఐటమ్స్ వీటికి మనకి కట్లెట్స్ లాంటి వాటికి అలా తినేయొచ్చు. ఇది స్వీట్ సాస్ అండి, టమాటా, మామూలు చింతపండు, చక్కెర, కొద్దిగా సోంపు పౌడర్ అంతే ఇందులో. ఓకే.
ఓకే, మరి బ్రెడ్ కట్లెట్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ కట్లెట్ తయారు చేసే విధానం: ముందుగా కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఉడికించిన బంగాళదుంపలు మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బ్రెడ్ స్లైస్లు, ఉడికించిన పచ్చి బఠానీలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ధనియాల పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ కట్లెట్ రెడీ. ఓకే అండి, మరి బ్రెడ్ కట్లెట్స్ తయారీ విధానం చూసారు కదా. సో చక్కగా అన్ని వేసి బాగా డెకరేట్ చేశారు ప్లేట్ అయితే. యా, టేస్ట్ ఎలా వచ్చిందో తీసుకో. మధ్య మధ్యలో బఠానీలు తగులుతూ బాగుంది. సో ఆ టాప్ లేయర్ ఏంటంటే కొంచెం బ్రెడ్ తో చేసుకోవడం వల్ల ఆ క్రంచినెస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా వస్తుంది. బాగుంటుంది. యా, సో బాగుంది. డీప్ ఫ్రై చేసుకోకపోయినా చక్కగా క్రంచీగా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ అండి. బాగా చేశారండి ఇద్దరు కూడా. థ్యాంక్ యూ అండి. స్వీట్ హాట్ నచ్చాయా కట్లెట్స్? ఏది బాగుంది? లడ్డు బాగుందా, ఇది బాగుందా? రెండు బాగున్నాయా? వెరీ గుడ్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇద్దరు కూడా చక్కగా పార్టిసిపేట్ చేశారు. సో భాగ్యలక్ష్మి గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ అండి. అండ్ లక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చాడు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సో ఐశ్వర్య, ఇది నీకు. అండ్ సిరి, ఇది నీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బాయ్. ఓకే, మరి మధుర మమకారం సెగ్మెంట్ లో మీరు కూడా ఇలాగే మీ పిల్లలతో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి ముఖం మీద, మెడ మీద, చేతుల మీద అలా పులిపిర్లు వస్తూ ఉంటాయి. ఈ పులిపిర్లు తగ్గాలి అంటే పటికతో కనుక ఆ ప్రాంతంలో రుద్దుతూ ఉన్నట్లయితే క్రమేపీ పులిపిర్లు తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. సో ఇప్పుడు ఏం వెరైటీ చేస్తున్నారు రాజు గారు? మటర్ కచోరీ. మటర్ కచోరీ. ఎస్. ఓ, సో లోపల ఫిల్లింగ్ డిఫరెంట్ గా ఇస్తాను. సో ఇది పచ్చి బఠానీలు తీసుకుంటున్నా, కొంచెం మ్యాష్ చేసేసి చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ కూడా కొంచెం వెరైటీగా చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి మటర్ కచోరీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మటర్ కచోరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కారం తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వాము 1 టీ స్పూన్. మటర్ కచోరీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ముందుగా కచోరీ డీప్ ఫ్రై కదండి. సో ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. అంటే చాలా తక్కువగా నూనె అబ్జర్వ్ చేస్తుంది. సో అలాగే తక్కువ నూనెతో కూడా ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. సో ఆయిల్ అది పెట్టుకుంటున్నాం మనం. సో ముందుగా వేడి పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఉడికించిన పచ్చి బఠానీని కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, కొద్దిగా రఫ్గా వస్తే సరిపోతుంది. లోపల స్టఫింగ్ వస్తుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం ఆ గింజలు మిగిలిపోయినా ప్రాబ్లం ఏం లేదండి. కవర్ అయిపోతుంది కాబట్టి మనకేమి ఛాన్స్ ఉండదు. సో రెడీ అయిపోయింది. ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. సో ఇంక ఇది మనము వేయించుకోక్కర్లేదు రాజు? వేయించుకుంటామండి. సో ప్రాసెస్ చేసుకుందాం. సో ఆయిల్ ఇక్కడ పెట్టేసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ అండి. ఓకే, సో ఇది కొంచెం పచ్చిదనం ఉంటుంది కాబట్టి కంపల్సరీ కాస్త అలా పోపు వేసుకుంటేనే బెటర్ గా ఉంటుందేమో కదా. అవునండి. సో జీలకర్ర వేసుకున్నాం. 1 స్పూన్ ఇస్తారా? సో జీలకర్ర కొద్దిగా వేగుతున్నప్పుడే పచ్చిమిరపకాయలు. ఓకే, సో
సో ఈ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఓన్లీ ఆ వెజిటబుల్స్ కాంబినేషన్ ఏమైనా మార్చుకోవచ్చేమో కదా, లేకపోతే మళ్ళీ వీటికి ఏదైనా పప్పు కూడా యాడ్ చేస్తే బాగా అక్కర్లేదండి, వెజిటబుల్స్ తో కూడా ఓన్లీ వెజిటబుల్స్ చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్న పచ్చి బఠానీ పేస్ట్. ఓకే, కొద్దిగా వేగితే సరిపోతుందండి. సో ఆల్రెడీ ఉడికించేసుకున్నదే కదా. సో మనకి బఠానీ కూడా కొంచెం లైట్ ఆ స్వీట్నెస్ యాడ్ అవుతుంది కదా కార్న్ లాగా. ఎస్. సో కావాలంటే కొంచెం పచ్చిమిర్చి అలా అంటే స్పైసీగా కావాలంటే అలా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అలా ప్లెయిన్ గా చేసేసుకున్నా బాగానే ఉంటుంది. ఎస్, జస్ట్ పౌడర్ లో కొంచెం ఇలా మ్యాష్ చేసుకొని మనకు కావాల్సిన పౌడర్ లోనే యాడ్ చేసుకుని చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, చాట్ మసాలా, కొద్దిగా ఆమ్చూర్, కొత్తిమీర అండి. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇది కొంచెం చల్లారాలి. సో ఇక్కడ నేను కచోరీకి ఏంటంటే ఎప్పుడైనా మనం కొంచెం పిండి ముందుగా కలిపెట్టేసుకోవాలి. సో దాని కొరకు పిండి కలిపేసి పెట్టానండి. సో దీంట్లో ఏంటంటే మైదా, దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం వాము, అంటే జనరల్గా ఎక్కువగా వాము వాడరు, బట్ ఇది డీప్ ఫ్రై కాబట్టి మనకు కొంచెం డైజెస్ట్ కావడానికి కొంచెం ఇది హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను కొద్దిగా వాము యాడ్ చేస్తాను. అలాగే నూనెని కొద్దిగా వేడి చేసి దీంట్లో యాడ్ చేసేసి కాచిన నూనె. సో వాటర్ వేసేసి కలిపేసి ఇలా ముద్దలా చేసి పెట్టండి. పెట్టేస్తే కొంచెం మనకు సాఫ్ట్ గా వస్తుంది. సో ఇది నేను ముందుగా రెడీ చేసి పెట్టాను. సో మనకి ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కచోరీలు చుట్టేసుకుంటాం. సో అలాగే ఆయిల్ కూడా కొంచెం వేడవ్వాలనుకుంటా కదా రాజు గారు. అవునండి. ఓకే, సో మరి ఇక్కడ ఇవి అవుతూ ఉంటాయండి, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఈ వేసవి కాలం ఎంతగా మొహం కడుగుతున్నా కూడా మొహం జిడ్డు కారుతూనే ఉంటుంది. మరి ఇలా కాకుండా ఉండాలి అంటే మెంతుల్ని బాగా నూరి ముఖానికి మెడకి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద జిడ్డు కారడం తగ్గుతుంది, చర్మం తాజాగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేస్తారు కదా. సో చల్లారిపోయిందా రాజు గారు? ఇది చల్లారిపోయిందండి. సో దీన్ని మనం కచోరీలు చేసేసుకున్నాం. ఓకే, కొంచెం ఇవి జాగ్రత్తగా చుట్టుకుంటే మనకి ఆ షేప్ అదంతా నీట్ గా వస్తుంది. అంటే ఆ లోపల స్టఫింగ్ కూడా బయటికి రాకుండా. అంచులన్నీ కొంచెం జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలండి. కొంచెం మందంగానే ఉంచుకోవాలేమో కదా రాజు? కొంచెం మందంగానే వస్తుందండి. మళ్ళీ ఇలా రౌండ్గా చేసుకుని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే చాలు. సో కొంచెం పిండి నానబెట్టింది అయితే కొంచెం మనకి సైజు పెరుగుతుందా రాజుగారు వేయించిన తర్వాత? అంటే పొంగునట్టు అవుతుంది? కొంచెం పొంగుతుందండి. ఓకే, సో లోపల కూడా కొంచెం మసాలా అది స్టఫింగ్ చేస్తున్నాం కదా, సో కొంచెం పొంగుతుంది. ఇది పిండిలో ఏమైనా కొంచెం వంట సోడా అలా వేసుకోవచ్చా రాజుగారు? కొంతమంది యాడ్ చేస్తారా? వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. సమోసాల లాగా మనం వీటికి కూడా డిఫరెంట్ ఫిల్లింగ్స్ చేసుకోవచ్చేమో కదా. సో యూజువల్ గా రొటీన్ గా బయట అంటే మనకి ఓన్లీ ఆ పెసరపప్పుదే దొరుకుతుంది. అవునండి, స్వీట్ షాప్స్ లో అట్లాగా. సో మనకి కొంచెం డిఫరెంట్ ఫిల్లింగ్స్ కావాలి అనుకుంటే ఇంట్లో ఇలా ట్రై చేసేసుకోవచ్చు. అండ్ ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు, ఈజీగానే చేసుకోవచ్చు. అట్లీస్ట్ సమోసా అంటే పోనీ కొంచెం ఆ షేప్ ఏదో వస్తుంది రాదు అని అనుకోవచ్చు, దీనికైతే ఏమీ లేదు అసలు. ఓకే, సో వీటిని ఒక్కొక్కటిగా మనం సమోసా లాగానే ఇది కూడా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే బాగుంటుంది, బాగా ఫ్రై అవుతుంది. సో ఇది కొంచెం స్లోగా వేగుతూ ఉంటాయి. సో ఇలాగా కార్వింగ్ చేసుకున్నాం. సో అరటిపండుతో చేస్తున్నాను. స్లైసెస్ లా కట్ చేసి ఒక బేబీ డైనో లాగా అరేంజ్ చేస్తారా?
చూడండి. తీసేసుకోవచ్చు. దీంట్లో ఒక సైడ్లో పెట్టేసింది. 3 తీసేసేనా? తీసేసింది. కలర్ వచ్చేసింది కాబట్టి తీసేసుకోవచ్చు. ఓకే. సో ఇది హెడ్ అండి, నెక్ అండి. సో బాడీ వచ్చేసి ఇంకొక అరటి పండులోంచి రౌండ్ స్లైసెస్ కట్ చేస్తున్నాం అండి. ఓకే. సో మనకి ఎన్ని కావాల్సి అన్ని స్లైసెస్ కట్ చేసుకోవచ్చు. సో టేల్ వచ్చేసి సో లెగ్స్ వచ్చేసి 2 స్ట్రైట్గా, సో కళ్ళు వచ్చేసి మనం మిరియాలు పెడుతున్నాండి. ఓకే, చాలా బాగుంది రాజు గారు. సో బనానా డైనో. వెరీ నైస్. ఓకే, మరి వేడివేడిగా మటర్ కచోరీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మటర్ కచోరీ తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, వాము, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉడికించిన పచ్చి బఠానీలు కచ్చపచ్చగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, చాట్ మసాలా, ఆమ్చూర్, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వత్తుకోవాలి. దీని మధ్యలో బఠానీ మిశ్రమం ఉంచి అంచులు మూసి కచోరీలా వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మటర్ కచోరీ రెడీ. మటర్ కచోరీ తయారీ విధానం చూసారు కదా. తీసుకుని రాజు గారు. ఓ, స్టఫింగ్ చక్కగా గ్రీన్ బాగా తెలుస్తుంది. అండ్ కొంచెం ఎక్కువ కూడా స్టఫ్ చేసుకున్నాం అంటే మనం ఇంట్లో స్టఫ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టేసుకోవచ్చు. బయట దాంట్లో మనకు అంత స్టఫింగ్ అనిపించే కానీ ఎక్కడ వెతుక్కోవాల్సి వస్తుంది. బాగుంది. ఆమ్చూర్ ఇవన్నీ వేసాం కదా, కొంచెం ఆ చట్పటాగా. ఓన్లీ బఠానీ తీసుకున్నాం కాబట్టి ఆ బఠానీ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. యాక్చువల్ గా యూజువల్ గా ఎప్పుడు మనకంటే కచోరీలో స్టఫింగ్ డ్రైగా అనిపిస్తుంటది, అంటే ఆ పప్పు ఇది. బట్ ఇదేంటంటే కొంచెం సాఫ్ట్ గా, కొంచెం అంటే ఉడికించాం కాబట్టి కొంచెం వాటరీగా ఉంటుంది లోపల, కొంచెం ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది. సో ఇలా చేసుకుంటే కొంచెం డ్రైనెస్ ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు ఈ మెథడ్ లో చేసుకుంటే బాగుంటుంది. డ్రైగా ఉంటే స్వీట్ కార్న్ లో కూడా కొంచెం వాటర్ ఎక్కువ వాటర్ కంటే, సో దాంతో కానీ ఇలా మటర్ తో కానీ. సో గోబీ లాంటి అంటే వెజిటబుల్ కి ఏదైనా మనకి పప్పు అయినంత డ్రైగా ఇది అవ్వదు అనుకుంటా కదా. అవునండి. సో బాగుంది రాజు గారు, వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, బఠానీతో చాలా బాగుంది కచోరీ. అండ్ వెజిటబుల్స్ ఇంకా ఎక్కువ యాడ్ చేసి కూడా మనము ఈ కచోరీస్ చేసుకోవచ్చు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మోచేతుల మీద నలుపు ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్తో బాగా మసాజ్ చేసుకుని ఎండబెట్టిన నిమ్మ చెక్కతో కనుక రుద్దుకుంటూ ఉన్నట్లయితే మోచేతుల దగ్గర నలుపు తగ్గడమే కాకుండా అక్కడున్న చర్మం మృదువుగా హెల్దీగా తయారవుతుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో ఇప్పుడు చూసి తెలుసుకుందాం. పాలక్ రాజ్మా కర్రీలోని పోషక విలువలు చాలా బాగున్నాయండి. వెన్న చాలా మంచిదండి పిల్లలకు. అంటే ఇప్పుడు పిల్లలకు వేరే రకమైన రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. మనకు రోజుకి 20 నుంచి 25 గ్రాముల కొవ్వు అవసరం ఉంటే వాళ్ళకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పాలి. అది కూడా 10 years లోపు పిల్లలు కానీ 5 years ఇంకా
కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళకు ఇంకా ఎక్కువ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అందుకే వాళ్ళకు ఎక్కడెక్కడ సాధ్యమో అక్కడక్కడ మనం వెన్న, నెయ్యి ఇలాంటివి యాడ్ చేసామనుకోండి, వాళ్ళ పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఈ పర్టికులర్ రెసిపీ మనకు పాలకూర కూడా పిల్లల గ్రోత్కి చాలా ఇంపార్టెంట్. అందరికీ మంచిది పాలకూర, కానీ పిల్లలకు, ప్రెగ్నెంట్ లేడీస్కి, వీళ్ళిద్దరికి మటుకు కంపల్సరిగా డైట్లో అవి ఉండవలసిన అవసరం ఉంటుంది. మినప సున్నుండలు అవి కూడా చాలా చక్కటి రెసిపీ అండి. సున్నుండలు ఇప్పుడు మనకు అదొక వంశపారంపర్యంగా ట్రెడిషనల్గా ఉండే వంటకం. సో ఖచ్చితంగా దాంట్లో మనము షుగర్ వాడేవాళ్ళం కాదు. సున్నుండంటేనే బెల్లము, మినపప్పు. సో మనం కూడా అలాంటివి అలాగే ఉంచుకొని బెల్లంతో తయారు చేసుకుంటే చాలా మంచిది. ఇది ప్రోటీన్ రిచ్ ఐటమ్ అండి. మనకు మినపప్పులో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది, 22 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఒక్కొక్క ఉండలో 250 క్యాలరీలు ఉన్నప్పటికీ కూడా ఆ క్యాలరీల్లో 50% అనేది మనకు ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. తర్వాత బ్రెడ్ కట్లెట్. సో బ్రెడ్ కట్లెట్ కూడా బ్రెడ్ ఎంత మేరకు వాడచ్చు అంటే, రోజు తీసుకుంటేనే ఏదైనా మనకు ఓవర్ డోస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. వారంలో ఒకసారి 2 సార్లు ఏ ఐటమ్ తీసుకున్నా పెద్ద ఇబ్బందికరంగా మనకు ఉండదు. సింపుల్గా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పాలి. సమ్మర్లో ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ తీసుకోవడం కంటే బిట్ బై బిట్, అంటే స్మాల్ అండ్ న్యూట్రిషియస్ మీల్స్ తీసుకుంటే బాగుంటుందండి. పోషక విలువలు చక్కగా రీటైన్ అవుతాయి. అలాగే గ్రీన్ పీ కచోరీ కూడా ఇప్పుడు మైదా అండ్ మనకు పచ్చి బఠానీలు, చాట్ మసాలా, ఆల్మోస్ట్ మనకు అక్కడ డిఫరెన్స్ ఏంటంటే కార్బోహైడ్రేట్ సోర్స్ అక్కడ బ్రెడ్ ఉంది, ఇందులోనేమో మైదా ఉంటుంది. సో మైదా ఒకవేళ మనం మైదాని గోధుమ పిండితో రీప్లేస్ చేసుకున్నా ఏది ఫార్ బెటర్ స్నాక్ అంటే, డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అనవసరంగా మనం ఆయిల్ యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాము. సో ఎప్పుడు కూడా సమ్మర్లో ప్లీజ్ రిమెంబర్, సింపుల్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకోవాలి. కాంప్లికేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మటుకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. డీహైడ్రేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇప్పుడు ఒక కంపారిజన్ బేసిస్ మీద ఈ 2 స్నాక్స్ గురించి చెప్పాలంటే, మనము గ్రీన్ పీస్ కచోరీ కంటే బ్రెడ్ కట్లెట్ బెటర్ అని చెప్పచ్చు. సో బ్రెడ్ కట్లెటే కాదండి, మినప సున్నుండలు కూడా పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే పాలక్ రాజ్మా కర్రీ వెన్న ఉన్నప్పటికీ కూడా, వెన్న పెద్దవాళ్ళకి లిమిట్లో తీసుకుంటూ పిల్లలకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఇస్తే బాగుంటుంది. సో ఆ 3 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఈ రోజు పాలక్ రాజ్మా కర్రీ చాలా బాగుంది రాజు గారు. అంటే మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ కూడా. సో ఎప్పుడు మనకి అంటే పన్నీర్ రెగ్యులర్ గానే పాలక్ పన్నీర్ అందరు చేస్తూ ఉంటారు కదా. సో రాజ్మా కూడా ఏంటంటే మనం విడిగానే చేస్తూ ఉంటాం ఆ రోటీ కాంబినేషన్ లో. సో ఇలా పాలక్ కాంబినేషన్ లో చేస్తే రైస్ లోకి తీసుకోవచ్చు, అలాగే రోటీతో కూడా దేనికైనా బాగుంటుంది. కచోరీ టేస్టీగా ఉంది అండ్ పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ కూడా బాగున్నాయి. అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే విధంగా. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.